వీడికి రాహుల్ గాంధీ వచ్చిండు మహబూబ్ నగర్కు. ఇది మోడీ 2014 ఎన్నికలలో మోడీ గారు వచ్చేదానికన్నా ముందు ఆయన వచ్చిండు. రాహుల్ గాంధీ ఆయన ఉపన్యాసం దంచిపోయిండు. 2-3 రోజులకు ఈయన వచ్చిండు. వచ్చి ఏమంటాడు, परसों यहाँ राहुल बाबा आए थे और कह रहे थे कि पालमूर लिफ्ट इरिगेशन बनाएंगे. 10 साल से यूपीए है, तुम लोग कहां सो रहे थे, नहीं करे. अब बीजेपी को अधिकार दो, हम करेंगे. नरेंद्र मोदी गारू ఇవి నేను రాసిన ఉత్తరం. ఇది పాలమూరు పథకానికి డబ్బులు ఇవ్వమని, కృష్ణా రివర్ ట్రిబ్యునల్ మీద తెంపమని, సెక్షన్ 3 ప్రకారం ఆ వివాదం తెంపమని ఒక 500 ఉత్తరాలు ఇచ్చిన, నేను స్వయంగా ఇచ్చిన రాసిన ఉత్తరాలు. ఇవి రికార్డ్స్. ప్రధానమంత్రి గారికి ఉలుకు లేదు, పలుకు లేదు, ₹1 నోటీయలే. ఇట్లా మాట్లాడుతున్న ప్రధానమంత్రి. పాలమూరు ఎత్తిపోతల పథకం నువ్వు మాట్లాడి చేస్తా అని ప్రధానమంత్రి పదవి వచ్చింది. మరి యాడ ముసుగేసుకొని పడుకున్నావు నాయన, ఎందుకు చేయలే? ఎవరు అడ్డం పడ్డారు? పాలమూరు డబ్బులు ఇస్తే మేము వద్దన్నమా? నీకు దండం పెట్టినాం, దరఖాస్తులు పెట్టినాం. ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఢిల్లీకి. అందరం పోయి కూడా దరఖాస్తులు ఇచ్చినాం. ఇచ్చినవా ₹1? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ బంచ్ పథకాలని 24,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. ₹24 కూడా ఇయ్యలే. ₹24 కూడా. ఇది వాస్తవాలు కావా? వస్తారా మోడీ గారు? ఇదే మహబూబ్ నగర్ చేరొస్తారా? యాడంటాడు నేను తయారు. లెక్కలు తీసుకొని కూర్చుందాం. అగాధం జగన్నాథం ఎటువంటి మాట్లాడిపోవచ్చునా? దయచేసి ప్రజలు మీరు సీరియస్గా తీసుకోవాలి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఇన్ని పచ్చాబద్దాలు ఒక జాతీయ పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ మాట్లాడుతున్నానండి. ఈ మహబూబ్ నగర్ వేదిక నుంచి తెలంగాణ ప్రజలందరూ నేను కోరుతా ఉన్నా, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి, ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక ప్రచారం పెడతారు. ఏం ప్రచారం పెడతారండి? అన్ని అబద్ధాలు మాట్లాడచ్చునా? వాళ్ళు పెట్టే ప్రచారం ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ₹1000 పెన్షన్ ఏదైతే ఇస్తున్నదో అందులో ₹800 మోడీ ఇస్తారట, ₹200 కేసీఆర్ ఇస్తారట. ఇంత అబద్ధం చెప్పచ్చునా? వాస్తవం ఏంటంటే, ధర్మం ఏంటంటే, మనం ఇలా రాష్ట్రంలో మన 57 ఏళ్ల వయసు 65 నుంచి 57 ఏళ్ల పెన్షన్దారుల వయసు తగ్గించిన తర్వాత మనం ఇచ్చే పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో 47,88,070 మందికి మనం ఇస్తాం పెన్షన్, ₹2,000 చొప్పున. నిన్న కాక మొన్న మన అసెంబ్లీలో పాస్ చేసిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మనం పెట్టిన బడ్జెట్ ₹11,843 కోట్ల పెట్టినాం. దీనిలో పప్పులో ఉప్పేసి పొత్తు పెట్టుకున్నట్టు 48 లక్షల మందికి మనం ఇస్తా ఉంటే, ఆ 48 లక్షలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,66,533 మంది. పత్రికా విలేకరు రాయాలి దయచేసి. మనం ఇచ్చేదేమో 47,88,070 మందికి మనం ఇస్తున్నాం. వాళ్ళు కేంద్రం ఇచ్చేది అది ముష్టి 200, 6,66,533 మందికి ఇస్తారు. 4వ వంతు కూడా కాదు, 5వ వంతు కూడా కాదు. దానికి వాళ్ళు ఇచ్చే డబ్బు సంవత్సరం మొత్తానికి కలిపి 203 కోట్లు. కేంద్రం ఇచ్చేది 203 కోట్లు, మనం పెట్టేది 11,843 కోట్లు. ఇది వాస్తవం. దీని మీద చర్చకు వస్తారా బీజేపీ నాయకులు? దమ్ముందా? మాట్లాడదామా? ఈ ప్రచారాలు చేయొచ్చునా? తెలంగాణ వ్యాప్తంగా దయచేసి ఎక్కడికక్కడ బీజేపీ అభ్యర్థులను, బీజేపీ నాయకులను, ఆ సోషల్ మీడియా పెట్టే వాళ్ళను నిలదీయాలి. ప్రజలు అడగాలి, ఇన్ని అబద్ధాలు మీరు ఎందుకు చెప్తున్నారని అడగాలి. ఈ విధమైనటువంటి దుష్ప్రచారంతో ఏం లేదు చేసింది. ఎవరికి చేసిండ్రండి నరేంద్ర మోడీ? ఓ బీసీలకు చేసిండ్రా? ఎస్సీలకు చేసిండ్రా? రైతులకు ఏమైనా కార్యక్రమం ఉందా? గిరిజనులకు ఏమైనా కార్యక్రమం ఉందా? మహిళల కోసం ఏమైనా చేసిండ్రా ప్రత్యేకంగా? ఏం లేదు.
వట్టిదే బొబ్బా లొల్లి. ఓ ఇక నేను పాకిస్తాన్లో పోయి కొట్టినా, ఈ మొగోడే మొదలు కొట్టినట్టు. ఎన్ని మాటలు కొట్టినా బోలెడు సార్లు కొట్టిను. నేను కేంద్ర క్యాబినెట్లో ఉన్నా, మీకు తెలుసు. బార్డర్ మీద జరుగుతూనే ఉంటాయి ఇవి. ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేది కేంద్రంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు జరిగినాయి. క్యాబినెట్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ చెప్తారు మంత్రివర్గానికి, అంతవరకే ఉంటుంది, రాష్ట్రం మెయింటైన్ చేస్తారు, దాన్ని బయట మాట్లాడరు. ఓ ఇక ప్రపంచంలో ఎప్పుడు చేయలే, నేనే పెద్ద ఆక్షిపాయిని, నేను చేసినా అని నరేంద్ర మోడీ ఆయన వెనక ఈ బీజేపీ డబ్బా కొడతారు.